మెచ్చుకోవడం కూడా జరిగింది. సో ఈ రోజు సంబరాల ఏటిగట్టు సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఎలా ఉండబోతోందో మరికొద్ది సేపట్లో చూడబోతున్నాము. అది కూడా ఇవాల్టి మన మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేసుకోబోతున్నాము. సో మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. కమోన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో బర్త్డే విషెస్ చెప్పేద్దామా? ఇగో మీ ఫోన్లు కింద పెట్టి కాస్త చేతుల్ని ఫ్రీ చేసుకోండి అబ్బా. అసలు మొత్తం అందరి కళ్ళు కెమెరా. Okay, so now it's time to welcome a wonderful actor మాత్రమే కాదు, a very amazing person గా మనందరికీ ఎంతో ఇష్టమైన మెగా సుప్రీం హీరో నౌ బలి ఫ్రమ్ సంబరాల ఏటిగట్టు సాయి దుర్గతేజ్ గారికి ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుని వెల్కమ్ చెప్పేద్దామా? Put your hands together for our birthday boy onto the stage. దాదాపు 2 సంవత్సరాలుగా సంబరాల ఏటిగట్టు సినిమాకి చూశారు కదా, ఫిజిక్ బాడీ ఎలా ఉందో, ఆ బీస్ట్ బాడీ చూశారు కదా. అటు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ సినిమాలో బోలెడంత అద్భుతమైన హార్డ్ వర్క్తో డెడికేషన్తో సంబరాల ఏటిగట్టుని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరికీ ఒక ఫీస్ట్ని ఇవ్వబోతున్నటువంటి సాయి దుర్గతేజ్ గారికి హార్టీ వెల్కమ్. గట్టిగా ఒకసారి థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. థ్యాంక్ యూ రా మంగారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, మరి ఇప్పుడు సంబరాల ఏటిగట్టు వెనక ఉన్న అద్భుతమైన టెక్నికల్ టీమ్తో స్టార్ట్ చేసేద్దాం మనం. సో ఐ థింక్ ముందుగా గాంధీ గారితోనే, ఆయన ముందే దాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. సార్ అలా చేస్తేనే మా కళ్ళు అలా పడుతుంటాయి సార్, ప్లీజ్. Gandhi Garu, the production designer, will speak now. Sir, first of all, happy birthday, sir. Thank you, sir. Thank you. Everki sir, thank you. Cheppandi. Everki thank you. Thank you, ma'am. Okay, thank you for everybody. Andarki thank you. Okay. Meeku kuda thank you. Sir? 2 minutes, sir. 2 minutes anta. Come on, your time starts now. నేను ప్రిపేర్ ఏమీ అవ్వలేదు మ్యామ్. జస్ట్ సరే కాదు, ఆయన 2 minutes కూడా థ్యాంక్స్ చెప్పేలా ఉన్నారు. చాలా బాగా వచ్చిందండి సినిమా, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అందరం దాదాపు ఇది 2 years జర్నీ. ఇది 1940s నుంచి స్టార్ట్ అయిన అదే సినిమా, టోటల్గా టైం పీరియడ్ సినిమా. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, తర్వాత మా డిఓపి గారికి, టోటల్ క్రూ అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ వన్ మోర్ సార్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. హ్యాపీ బర్త్డే. 2 minutes అయిపోయింది సార్. Thank you Andy, thank you so much. Now I request Ayesha Garu to please speak for all of us. Costume designing చేసినటువంటి Ayesha ma'am. Happy birthday sir first. Thank you sir. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రోహిత్ సార్కి అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అండ్ సాయి ధర్మతేజ్ సార్కి చాలా థ్యాంక్స్. చాలా వర్క్ చేసామంటే 2 years నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాము. సో మంచి అవుట్పుట్ వచ్చింది అన్నట్టుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, రోహిత్ సార్ అండ్ సాయిధర్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వెట్రివేల్ సార్ టు ప్లీజ్ స్పీక్. వెట్రివేల్ పళనిస్వామి గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్.
అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ సాయి ధరమ్ తేజ్ సార్. స్క్రిప్ట్ వైజ్ చాలా చాలా నచ్చింది. రోహిత్ కొత్త డైరెక్టర్గా ఒక మంచి విషన్తో ఉన్న డైరెక్టర్. సో ఒక్కొక్క రోజు పనిచేసినప్పుడు అన్నీ ఆయన విషన్ కానీ ఆయన అంటే వరల్డ్ చూశారు కదా. సో ఇంకా ఒక్కొక్క ఎపిసోడ్కి ఆయన దగ్గర ఉన్న రెఫరెన్స్ కానీ ఆయన మైండ్లో ఉన్న విజువల్ కానీ అది స్క్రీన్కి తీసుకురావడం యాక్చువల్లీ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్. అండ్ వీ టుగెదర్ with the help of Arthur Gandhi sir, everybody we took to the visual which you saw here. And producer Niranjan sir, we have to thank him because he spent a lot to create this world, and really thank that this film was made because of Niranjan sir's effort and believing in the movie. And I think this movie will entertain and it will reach among you. Thank you. Thank you so much, sir. Very, very eagerly waiting to witness your work on big screen. So, yes, ఇప్పుడు requesting Kalyan Chakravarti garu to please speak for all of us. Sir, happy birthday, sir. Thank you. All the best, Niranjan. చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద సినిమా. రంగస్థలం వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ పుష్ప 1-2 వచ్చింది సేమ్ ఫ్యామిలీ నుంచి, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ ఎస్వైజీ అదే వేలో అదే స్కేల్లో ఉంది. ఓజీ రిలీజ్ అయింది, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ గారు 2024లోనే ఇంకా పెద్ద హిట్ కొట్టేశారు. ఇప్పుడు 2026 మేబీ ఎస్వైజీ వీటన్నిటికీ మించి ఇంకొక హిట్ పెట్టి ఇండస్ట్రీకి కూడా ఒక రికార్డ్ మార్క్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ సార్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వివేక్ కూచిపట్ల సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. విజువల్స్ మీరు చూసారు, చాలా గ్రాండ్గా ఉన్నాయి. మన ప్రైమ్ షో అంటేనే గ్రాండ్ ఇయర్. చైతన్య గారు, నిరంజన్ గారు ఇద్దరికి ఆల్ ద బెస్ట్ అండి. అండ్ చాలా మంచి మనిషి మన హీరో దుర్గా తేజ్ గారు, సాయి దుర్గా తేజ్ గారు. ఆయనకి మంచి జరుగుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చాలా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. విఐ ఆనంద్ గారు, డైరెక్టర్ విఐ ఆనంద్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. It's been a great pleasure to be here, especially on this special day, being the birthday of Supreme Hero. Sir, wishing you a very happy birthday. And your journey has always been an inspiration to many people. And మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నీ, how much effort you have put in to come out of it and stand, and what a transformation, sir. It's like ఒక స్పార్టన్స్, మన 300 స్పార్టన్స్లో ఉన్న హీరోలాగా I felt the goosebumps. And I've been with Prime Show for some time now, and నాకు behind the scenes తెలుసు. And I've come to know how much sacrifices you have done for this character. And 2 years అదే క్యారెక్టర్లో ఒక మెడిటేషన్ లాగా ఒక తపస్సు చేసుకుని, అండ్ ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం, అండ్ ఆ లుక్ మెయింటైన్ చేయడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ ఆల్ ద డెడికేషన్స్ దట్ యు, బికాస్ ఇట్స్ షోన్. And I'm sure your hard work will be rewarded with great success. And next, Prime Show Niranjan garu gurinchi cheppalante, first meeting lone he impressed me because he is not only passionate, ఆయన ambitions always been a bigger ambition. ఆయన through the discussion what I came to know was ఒక సినిమా ఇస్తే అది ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, నాట్ జస్ట్ ద బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, కొత్త స్టోరీ చెప్పాలి. మన ఎందుకు ఇంటర్నేషనల్ రేంజ్లో మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాకూడదును ఫస్ట్ మీటింగ్లోనే ఆయన చెప్పారు. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ నిరంజన్ సార్. హీ ఆల్వేస్ స్ట్రైవ్స్ ఫర్ క్వాలిటీ అండ్ ఇంటర్నేషనల్ కంటెంట్. సార్, ఆల్ యువర్ హార్డ్ వర్క్, ఐ నో యూ హవ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ ఆ విజువల్ చూస్తే ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ విజువల్ సార్. And I'm sure this is going to reward you more than Hanuman. It's going to be one of the film that the whole of industry will be proud about. So I'm looking forward to it. And what a glimpse. Whatever I expected, danikana
this is like beyond my expectations, and the credit goes to Rohit. Rohit brother, superb. And Vetrigar visual, music, production designing. I think everything has come together in this film. So I wish the SYG and the whole team of Prime Show and the whole cast and crew a very big success. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ వశిష్ఠ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. డైరెక్టర్ వశిష్ఠ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సాయిధరం తేజ్ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. పుట్టినరోజు జేజేలు. మనం తెలుగులోనే మాట్లాడుకో, నువ్వు చేసిన సినిమా ఏంటి, మాట్లాడేంటి నువ్వు. సంబరాలు ఏటుగట్టు. బాలయ్య గారికి పుట్టినరోజు జేజేలు. సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. నిరంజన్ రెడ్డి గారికి సార్ కంగ్రాట్స్. మీరు హనుమాన్ కన్నా పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా. అండ్ మిగతా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సంవత్సరం ఓజీతో స్టార్ట్ అయింది మెగా బ్లాస్ట్, అది అలాగే కంటిన్యూ అయ్యి నిన్న చిరంజీవి గారు బ్లాస్ట్ ఇచ్చారు, ఈరోజు సుప్రీం హీరో బ్లాస్ట్ ఇచ్చాడు, ఇది అలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ అండి. ఆ లిస్టులో మీది కూడా అతి త్వరలో జాయిన్ అవ్వాలి. అలా చెప్తే మనం అప్డేట్ అడుగుతారని చెప్పలేదు, అందుకే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. వెయిట్ చేస్తూ ఉంటాం విశ్వంభర కోసం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ దేవకట్ట సార్ టు ప్లీజ్ స్పీక్. First of all, my dearest brother, Sai Durgatej, many happy returns of the day. నాకు రిపబ్లిక్ సినిమా జర్నీతో నాకు తమ్ముడు అన్నలు లేరు, బట్ నాకు తమ్ముడు దొరికాడు జీవితాంతం. తేజ్కి నాకున్న ఎమోషన్ అది. అండ్ తేజ్లో ఉన్న ఫైటర్ని నా జర్నీలో చూశాను నేను. చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది అది చూసే అవకాశం. తను సినిమాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తను ఎదుర్కొన్న ఛాలెంజెస్ కానీ యాజ్ ఎ బ్రదర్గా నాకు తన ఏంటో నాకు చాలా లోతుగా తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను. అండ్ ప్రతి సినిమాకి తనలో వచ్చే ఒక ట్రాన్స్ఫర్మేషన్, మెంటల్ అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక సోల్ఫుల్ సోషల్ డ్రామా లైక్ రిపబ్లిక్ అయినా కావచ్చు, అంటే ఎప్పుడు ఆ మూడ్లోనే ఉంటాడు ఆ సినిమా చేసిన అన్ని రోజులు. సేమ్ థింగ్ విత్ ఒక యాక్షన్ డ్రామా సింగరాల ఏటిగట్టు. ఐ థింక్ నిరంజన్ గారు, చైతన్య గారు, ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ద రిస్క్ యూ పుట్ ఇన్ 3-4 times మోర్ రివార్డ్ ఉంటుంది అనే బలమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రిస్క్ని మీరు జనాలకి అందే విధంగా చెక్కుతూ వర్క్ చేసి డెలివర్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ గెట్ దేర్. ఆ ప్రామిస్ కనిపిస్తుంది సినిమాలో. అండ్ డైరెక్టర్ ఆల్సో heavily inspiring work and every team member. So this is a great celebration day. Tej birthday ne kaadu for Singarala Etigattu also, and wishing him all the very best for a great success in the future and for the expanding Republic world also. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యాజ్ వెల్. అండ్ ఎస్ మరిక మన సాయి దుర్గతేజ్ గారిని ఇటువంటి అసుర అవతార్లో రావడమే ఒక డెబ్యూటెంట్గా పాన్ ఇండియా సక్సెస్ని అందుకోబోతున్న మన డైరెక్టర్ రోహిత్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. రోహిత్ కేపీ గారు టు ప్లీజ్ స్పీక్. హ్యాపీ బర్త్డే సార్. సార్ సీన్లకి డిస్కషన్ జరుగుతుంది, స్పీచ్లకు కూడా జరుగుతుంది ఇక్కడ. అలా అని కాదండి. సో యా, ఇప్పుడు మీరు ఏదైతే ద ట్రాన్స్ఫర్మేషన్ యూ గ్యాస్ హ్యావ్ సీన్, అది అట ఓకే. సో ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసారో దాని బిహైండ్ థింగ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ గోన్ త్రూ, అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి బికాస్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్ కానీ దిస్ థింగ్స్ కానీ ఆయన బౌన్స్ బ్యాక్ అయిన వే ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. And he's been very supportive. Thank you so much for that, sir. We have seen lows and ups, everything, but he was always there for me and tapping on my shoulder, giving me some support. So I'm always grateful for that. And Niranjan garu, Chaitanya garu, so even that's my first ఆయన film. జస్ట్ సార్ మైక్ తోనే డాల్బీ అట్మాస్ ఇచ్చేస్తున్నారు తెలుసా మీరు. ఏంటండి కొంచెం మైక్ దగ్గర పెట్టుకో. ఓకే యా. నిరంజన్ గారు, చైతన్య గారు, ఫస్ట్ ఫిలిం లైక్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేను చెప్పినప్పుడు దే నెవర్ బ్యాక్డ్ అవుట్ అండ్ దే సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ ఏ రోజు కూడా దే నెవర్ క్వశ్చన్ మీ అండ్ దే హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్ఫిడెన్స్ యూ కెప్ట్ ఆన్ మీ సార్. థ్యాంక్ యూ చైతన్య గారు. అండ్ ఐ వుడ్ లైక్ టు సే వెరీ మచ్, ఐ మీన్ the team I have is a brilliant team, and like it's not just my effort, whatever you guys have seen, my DOP, my music director, my art director, my costume designer. So walla effort na effort entundo walla effort danikante there are certain times they put more efforts, and I learned a lot from Vetri sir.
Thank you so much, sir. And he's like a big support on sets for me. Thank you, Andy. Thanks for everyone coming to the event. అంత సీన్ లేదు, ఇదే ఎక్కువ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, మరి హనుమాన్ లాంటి భారీ సినిమా తర్వాత, భారీ సక్సెస్ తర్వాత మరొక పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని సంబరాల ఏటిగట్టు ద్వారా మనకు అందించబోతున్న ఇద్దరిని కూడా ఇక్కడికి ప్రొడ్యూసర్స్ని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చైతన్య రెడ్డి గారు అండ్ నిరంజన్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. సో చైతన్య గారు ఫస్ట్. ఎస్, ఐ నో. అందరికీ నమస్కారం. Thank you for coming here. Happy birthday, Anna. I think you know how much I love you. So he's always a big support and the mega support we have. Thank you so much for everything you did to us and for everything you're going to do for us. There is no question about it. Glimpse అందరికి టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తేజ్ అన్నని ఎంత గ్రాండ్గా స్క్రీన్ మీద చూడాలనుకున్నామో ఆ విధంగా చూపించగలుగుతామన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాము, చేస్తున్నాము. అంతే నమ్మకంగా రిలీజ్ కూడా చేస్తాము. అంతే మీరందరూ కూడా అలాగే ఆదరిస్తారు, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఏమో చాలా చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఏమొస్తలేదు. హ్యాపీ బర్త్డే అన్న అగైన్. యూ నీడ్ టు లివ్ మోర్ దెన్ 100 years, యువర్ ఎఫర్ట్స్, యువర్ డెడికేషన్ టువర్డ్స్ ద మూవీ. ఇంకొక విషయం, అన్నను చూసి ఫిట్నెస్ మేమందరం చాలా ఇన్స్పైర్ అయ్యాము. చూడండి, మా టీం అంతా చాలా వరకు ఫిట్గా ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ హిజ్ ఇన్స్పిరేషన్, హిజ్ డెడికేషన్. ఐ థింక్ యూ ఆల్ లవ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఎప్పటికీ మీకు రుణపడి ఉండే ఒక ప్రొడక్షన్ హౌస్ మాది. మీ అభిమానం లేకపోతే, సినిమా అంటే అభిమానించే వాళ్ళు లేకపోతే ప్రొడ్యూసర్స్గా, ఒక ప్రొడక్షన్ హౌస్గా మేము ఎప్పుడూ ఉండలేము. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిరంజన్ రెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్. ఆనంద్ గారు, వివేక్ గారు, వశిష్ఠ్ గారు, దేవకట్ట గారు, థ్యాంక్ యూ అండి ఫర్ అటెండింగ్ ద ఈవెంట్. సో I mean the effort Sai Durga Tej garu kept, the hard work and dedication is extraordinary for this film. I wish you all the success, sir. I'm hoping you will get a big success and many more happy returns of this, sir. Thank you. Thank you so much iddarki kuda. Wishing you a very very biggest success with Sambarala Etigattu SYG. So yes Marika, it's time. So oka natudiga manandarni adbhutanga alarinchina, మనందరిలో ఒకటిగా అల్లరి చేసిన, అందరి కోసం నిలబడిన, అందరినీ ఆలోచింప చేసినా కూడా అన్నిటికీ మించి ఒక అజాత శత్రువుగా మనందరికీ ఎంతో నచ్చే మన బలి, మన మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారికి బర్త్డే విషెస్ చెప్పేస్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ముందుగా నేను స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి, చిరంజీవి గారికి, నాబాబు గారికి, కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటున్నాను. ఓజీ, ఎస్. అండ్ తల్లి, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ నాకు. థ్యాంక్ యూ మ్యామ్. అవుదు అలా నేనే వస్తాను. ఓకే. అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మా గురుగారితో సినిమా చేసి దానితో వరుసగా 2 సినిమాలు ఆపేశారు. అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది. సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను. ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. ఈ సినిమా డిలే అయిపోతుంది, లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి. ఇప్పుడున్న మీ జనరేషన్కి, మీ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దాని మీద కష్టపడ్డాం. సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్.
అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి. అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఫస్ట్ టీజర్ అప్పుడు ఐ డోంట్ స్పీక్ మచ్, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. అండ్ సినిమా కోసం పనిచేసిన ఫ్యాషన్ డిజైనర్, మా కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక 40-50 వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కచింగ్ నవ్వకండి, మా సినిమా మొత్తంలో బాగా ఖర్చు అయిన పాట ఏదైనా ఉందంటే ఈయనకు వద్దన్నా కానీ బిల్లు వస్తూనే ఉంటుంది. బాగా ఎక్కడ వెనకాడకుండా ఖర్చు పెట్టింది ఒకటే చోట. అది ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది. హీరో రెమ్యునరేషన్ కాదు, క్యారెక్టర్ రెమ్యునరేషన్స్ కాదు, ఇంకేమీ కాదు, ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్. సీజీ కూడా చాలా ఈజీ అండి, కానీ మా గాంధీ గారు సీజీ బిల్లు మట్టుకు అసలు మామూలుగా ఉండదు. అది పాతకాలంలో ఒక క్యాషియర్ వస్తుంది కదా, కచ్చింగ్ అని, అలాగే కచ్చింగ్ అని. అండ్ అలాగే మా సినిమా కోసం పనిచేసిన ఇంకొకరు అజనీష్ గారు, ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు. అండ్ విన్ హ్యూజ్ సపోర్ట్ అండి. ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతారావుతో నేను చేస్తాను, ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ, అండ్ చాలా సాఫ్ట్ మనిషి. సో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు ఆయన ఇచ్చారు. అండ్ మీరు చూస్తున్నారు, అండ్ టీజర్ కానీ, ఫస్ట్ టీజర్ కానివ్వండి, ఆ మిన్నీ గ్లిమ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది వండర్ఫుల్ జాబ్ అండి. చాలా అయిపోయింది కదా, కొద్దిగా కంగారు వస్తుంది అనుకోదు. అండ్ మా వెట్రి గారు, మా కెమెరామ్యాన్, ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు. అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి షాట్, ప్రతిదీ ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి పుష్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ వెట్రి సార్. హీ ఈజ్ ఆల్సో మై ఫెలో లిబ్రన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మా రోహిత్. చాలా మంచి కథ రాసుకున్నాడు. మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చూపించాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు అండ్ చాలా కష్టపడుతున్నాడు. సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4:30, ఇవాళ మార్నింగ్ 4:30 వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఈస్ బీన్ హ్యూజ్ విజనరీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ లాస్ట్ థ్యాంక్ యూ అమ్మా. నేనే పార్టీ చేయనబ్బా, మీకే పార్టీ చేయనబ్బా. అండ్ ఒక విషయం, సారీ కొద్దిగా టైం తీసుకుంటున్నా, ఒకటి చెప్తాను. అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ. ఆడి సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు. నాకు చాలా సపోర్ట్ ఎప్పుడు నా లైఫ్ అంతా. అండ్ హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకే కాదు, రోహిత్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు. థ్యాంక్ యూ నవీన్, అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాకి నేను 2 గెస్టులు రావాలని చెప్పి కోరుకున్నాను. ఆ 2 ఎవరంటే మా దేవకట్ట గారు అండ్ వశిష్ఠ గారు. సో ఒకసారి నేను 2 పక్కన రండి ప్లీజ్. సార్ వశిష్ఠ గాడు అన్న. సో నా కెరియర్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సినిమా ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ మాత్రమే, అది దేవకట్ట గారు. అండ్ నా లైఫ్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది వశిష్ఠ. ఈ నా స్కూల్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి బాగా కార్నర్లో హాయ్ అని చెప్పుకునేవాళ్ళం. నువ్వు వచ్చేవాడిని, నేను కూడా వచ్చాను. సో నా లైఫ్లో మోస్ట్ అవుట్ స్టాండింగ్
పర్ఫార్మెన్స్ చేయించిన నాతో దేవకట్ట గారు అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఇద్దరం కలిసి కారిడార్లో ఉన్న మా వశిష్ఠ గారు. సో వాళ్ళిద్దరు రావాలని చెప్పి నేను గట్టి కోరుకున్నాను. ఈ సినిమా కూడా అదే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆన్ అ హోల్ స్కేల్ ఇట్ బి వండర్ఫుల్ ఫిల్మ్, యూ విల్ ఆల్ విల్ ఎంజాయ్ షూర్. అండ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ కళ్యాణ్ గారు అండ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ యూ విల్ లవ్ ద ఫిలిం. మీ అందరు ఎక్కడ ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత. ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ టీజర్ లాంచ్ చేసేందుకు అమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు నా కోసం ప్రే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పినా సార్ తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా మైక్ తీసుకోండి, మైక్ మైక్ పట్టుకోండి అమ్మా. మైక్. నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు జాగ్రత్తగా ఉండాలి. నీ ముగ్గురు మామలు, మీ కుటుంబం చిరంజీవి చెట్టు తండ్రి పచ్చగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లా మీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ అమ్మ పేరు ఉండాలి. నాకు అది ఆరోగ్యం బాగలేనప్పటి నుంచి నీ బాధ బాగా పెట్టుకున్నా. అట్లా తల్లులకు కొడుకులు అట్లుంటే సంతోషం. మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు, నిన్ను చూశారు కూడా కొడుకు, నా కొడుకు గుర్తుకొస్తాడు. నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను, నా కొడుకు కూడా చూసుకుంటాడు. అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంతా నేను చూడాలని ఆరోగ్య హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే నీ సినిమా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదేంటిది నీకు చెప్పా కదా, నువ్వు చెప్పట్లేదా? తప్పు కదా అది, నువ్వు నీకు చెప్పా కదా, మరి నువ్వు చెప్పాలి కదా. షిట్ మ్యాన్, చాలా ఫీల్ అవుతున్నా. నువ్వు మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయా. థ్యాంక్ యూ సాయి దుర్గా తేజ్ గారు. మదర్లీ ఫీలింగ్. అండ్ అమ్మా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఈరోజు స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఐ లవ్ యూ. అమ్మ కెమెరా వెనకాల నుంచి సేమ్ క్వశ్చన్ అడుగుతుంటుంది. ఆవిడ యూట్యూబ్లో చూస్తాడు. అదే, థ్యాంక్ యూ సో మచ్. రోహిత్ గారు ఏదో యాడ్ చేయాలని అనుకున్నారు. ఎస్ ప్లీజ్. There is one more important person అండి. Forgot about my editor. So he's a brilliant guy and ఆయన ఎడిట్ మీరు చూశారు. అండ్ ఆ విజువల్ అంత బాగా రావడానికి ఆయన ఇన్పుట్స్ కానీ లేకపోతే ద వే ఈ కట్లో ప్యాటర్న్ కానీ, సో హీస్ బ్రిలియంట్ వర్క్ అండ్ హీస్ నాట్ హియర్, రాలేదు. బట్ థ్యాంక్ యూ నవీన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మిస్సింగ్ నవీన్ గారు హియర్ టుడే. అండ్ దట్ క్యూట్ లిటిల్ సర్ప్రైజ్ మీకోసం మేము స్టేజ్ పైకే తీసుకొచ్చేసాము. వావ్, ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఈ బర్త్డేకి సాయి దుర్గా తేజ్ గారికి. వావ్.